ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతయు విశేషమైన కృప దీవెన నా ప్రభు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట, ఒక చక్కటి అనుభవాన్ని ఈ పూట మనం ధ్యానిద్దాం. అది పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యంలో చక్కటి మాటని రాశారు. ఆ మాటని ఈ పూట మనం కాస్త చదివి ధ్యానపూర్వకంగా కొన్ని విషయాల్ని మనం నేర్చుకుందాము. నేను చదువుతున్నాను, ఆ మాటని జాగ్రత్తగా వినండి. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములలో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము. చూడండి, ఇది ఒక అనుభవపూర్వకమైన మాట. ఎందుకంటే వాళ్ళు అనుభవించారు. ఆ అనుభవపూర్వకమైన మార్గాలు మనకు తెలియపరిచినప్పుడు మనము కూడా అందులో నేర్చుకోవలసిన పాఠాన్ని నేర్చుకొని వారు ఎలా జయాన్ని చవిచూచి వారు ఈ లోకంలో నుంచి కొనిపోబడ్డారో అలాంటి అనుభూతిని, అనుభవాన్ని మనం కూడా అపేక్షించాలి. ప్రియులారా, చూడండి, ఇక్కడ ప్రత్యేకంగా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, అపాయములలో ఉన్నను ఉపాయము లేని వారము కాము. అంటే అపాయాలలో ఉపాయం మనకు ఉండాలండి. ఎందుకంటే మనము యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వారు, పవిత్రమైన రక్తం చేత విమోచించబడిన వారు, మనము జ్ఞాన సంపద కలిగిన దేవునిని ఆరాధించేవారు. మనకు ఒక వివేకమైన మనసు కావాలి, వివేకమైన అనుభవాలు మనకు కావాలండి. చాలా సందర్భాలలో మన అవివేకమైన ధోరణి మనల్ని చిక్కు సమస్యలోనికి తీసుకుని వెళుతుంది. అందుచేత అపాయాలు ఒకవేళ ఉన్నప్పటికీ, వచ్చినప్పటికీ, ఎదుటి నిలిచినప్పటికీ ఆ అపాయము కలిగిన వేళ ఉపాయముగా మనం ప్రవర్తించాలి. అంతేగాని మూర్ఖంగా, ఆలోచన లేకుండా, అజ్ఞానంగా అడుగులు వేసి ఆవేదనతో కుమిలిపోకూడదు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. నేను ఎప్పుడో చిన్నప్పుడు పెద్దలు చెప్తుంటే విన్నానండి. నేను ఊరికే ఉదాహరణకి నేను సందర్భానుసారంగా ఈ మాట చెప్తున్నాను. అదేంటంటే, ఒక బాటసారి దారిని వెళుతున్నాడంట. వెళుతుంటే ఒక సింహం బోన్లో ఉందండి. ఆ సింహాన్ని వేటాడే వాళ్ళు ఉచ్చులు వేసి ఒక బోన్ తయారు చేసి ఆ బోన్ పెట్టారు. పాపం ఈ సింహానికి తెలియక ఆ బోన్లో పడిపోయింది. సరే, కథ అండి, ఇది వాస్తవం కాదు. సరే, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ సింహం దిక్కులు చూస్తున్నప్పుడు ఆ దారిన ఒక బాటసారి వెళుతున్నాడు, యాత్రికుడు వెళుతున్నాడు. అంతలో ఈ సింహం ఆ బాటసారిని, ఆ యాత్రికుడిని కేకవేసింది, ఓ ఈ బాటసారి కొంచెం ఇలా రావయ్యా అట్లా అని. ఆ బాటసారిని కేకవేస్తే ఆ బాటసారి దగ్గరికి వచ్చాడండి. వస్తే ఈ సింహం ఏం చేసింది, లాలన చేసింది. ఏమండి బాటసారి, నేను చాలా మృదువు కలిగిన దానను, అపాయంలో పడిపోయాను, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని తన గోడంతా వివరించుకుందండి. ఇప్పుడు ఎంత గోడు వివరించుకున్నా అది సింహం కదండి. ఈ బాటసారికి వివేకం ఉండాలి కదండి. అప్పుడు ఈ బాటసారి అన్నాడట, ఇప్పుడు నేనేం చేయాలి నీకు అట్లా అంటే, ఈ సింహం అనింది, నేను నీకు రుణపడి ఉంటాను, నీ మేలు నేను ఎప్పుడు మర్చిపోను, నేను నీకు మంచి సహాయం చేసి పెడతాను. ఏం లేదు, ఆ గేటు తలుపు తీస్తే, ఆ డోర్ తీస్తే కొంచెం నేను బయటకు వచ్చి నీకు నేను సహాయపడతాను కదా అట్లా అంటే, ఈ మతిలేని పెద్ద మనిషి ఈ బాటసారి ఏం చేశాడో తెలుసండి, ఆ సింహం యొక్క బోను డోర్ తీశాడండి. అంతే, సింహం బయటకు వచ్చింది. పిల్లరా, అది మృగం కదా, ఎంత మృదువుగా మాట్లాడినంత మాత్రాన అది సాధు జంతువు అయిపోతుందండి. ఏమైంది, వెంటనే బయటకు వచ్చింది. పాపం ఆ బాటసారిని చంపడానికి పూనుకుందండి. అంతలో బాటసారి కేకలేస్తున్నాడు. ఓయ్ కేకలేసి, నేను నీకు మేలు చేశాను, నువ్వు నాకు కీడు చేస్తున్నావు అని ఈ సందర్భం జరుగుతున్నంతలో అలా ఒక నక్క వెళుతుందంటండి. నక్కను గురించి మరలా నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దాని పేరే జిత్తులు మారి నక్క. ఆ నక్క వెళుతున్నప్పుడు ఈ బాటసారి కేక వేశాడు ఆ నక్కని.
హలో నక్క గారు కొంచెం రండి, మీరు మాకు న్యాయం చేయండి అంటే నక్క ఆలోచించింది, అయినా ఏదైనా సహాయం చేద్దాం అని దగ్గరకు వస్తే అప్పుడు నక్కకి విషయం చెప్పాడు ఈ బాటసారి. నక్కకి పరిస్థితి అంతా అర్థమైపోయిందండి. చూడండి అది ఎంత జ్ఞానం కలిగిందో. అక్కడ ఏం జరిగింది, ఏం జరుగుంటుంది ఇట్టే గుర్తుపట్టేసింది. అప్పుడు ఈ బాటసారి ఏదో చెప్తుంటే నక్కనిందట, ఏంటి బాబు నువ్వు చెప్పేది అర్థమై సావట్లేదు, సింహం ఏంటి బోన్లో ఉండేది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అట్లా అంటే ఈ బాటసారి అన్నాడట, కాదండి ఈ సింహం బోన్లో. అప్పుడు నక్కనిందట, నువ్వు మాట్లాడద్దు, అసలు నాకేం అర్థమే సావట్లేదు, ఏం తలా తోకలాకుండా మాట్లాడతావేంటి, నువ్వు అసలు మాట్లాడదు, సింహం గారు మీరు చెప్పండి అంటే అప్పుడు సింహం చెప్పిందంట, ఏం లేదండి నేను బోన్లో ఉన్నాను, ఈ బాటసారి ఇలా వెళ్తున్నాడు అంటే నక్కనిందట, మీరు బోన్లో ఉన్నారు, మీరేంటి బోన్లో ఏమిటండి, ఏం అర్థం కావట్లేదు ఏంటండి, బోన్లోకి మీరు వెళ్ళడం ఏంటన్నా, ఏం సింహం అనిందట, తిక్కలదానం ఉన్నట్టున్నావు నువ్వు, ఎన్నిసార్లు చెప్తారేంటి, నేను బోన్లో ఉన్నాను, బోన్లో పడ్డాను నేను. ఈ నక్కనిందట, సింహం గారు ఇవన్నీ కాదు, నాకేం అర్థం కావట్లేదు, తిక్కమక్కగా ఉంది, అసలు ముందు మీరు ఎక్కడున్నారు అక్కడికి వెళ్ళిపోండి, నాకు అర్థం కావాలి అట్లా అంటే ఈ సింహం ఆవేశంగా, నీకు అర్థం కావట్లేదు చెప్పేది, నేను చూపిస్తానుండు అని మరల లోపలికి వెళ్ళిందంట ఆ బోన్లోకి. వెంటనే నక్క టక్కని డోరేసి ఆ బాటసారితో చెప్పిందంట, తెక్కలోడా మధ్య ఎక్కడుంది, బుర్రకాయ ఎక్కడుంది, మోకాళ్ళలో ఉంది నీకు. చూసారండి, సింహానికి ఎవడైనా సహాయం చేస్తాడా, దానికి నువ్వు సహాయం చేయాలని నువ్వు ఆపదలో పడ్డావు కదా, బయటికి వెళ్ళిపో, నీ దారి నువ్వు వెళ్ళిపో అట్లా అనిందట నక్క. చూసారండి ఎంత చాకచక్యంగా ప్రవర్తించి అపాయంలో నుంచి తప్పించబడి బయటపడిందో. ఈరోజు మనం ఏం చేస్తున్నాం, మనకు విజ్ఞాన శాస్త్రం ఉంది, ఇంకా చదువులు సంధ్యలు ఉన్నాయి, ఉద్యోగ సద్యోగాలు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, మనం ఎంతెంతో డిగ్రీలు పొందిన వాళ్ళమే. విచిత్రమైన సంగతి ఏంటంటే అపాయం వచ్చినప్పుడు ఉపాయాన్ని కోల్పోతున్నాం, అపాయం వచ్చినప్పుడు ఉపాయముగా బయటపడే ఆలోచనని మనము వెతకట్లేదు. అయితే పరిశుద్ధుడైన పౌలు అంటాడు, మేము అపాయములలో ఉన్నప్పటికీ మేము ఉపాయము గలవారము, ఉపాయము లేని వారము కాదు మేము. అందుకనే ఈ రోజున మేము తప్పించబడుతున్నాం, కాపాడబడుతున్నాం. మా దేవుడు మాకు అలాంటి వివేకమైన ఆత్మనిచ్చాడు, వివేకమైన మనసునిచ్చాడు అని ఆయన అనుభవపూర్వకమైన మాటల్ని ఇదిగో ఈ లేఖనాల్లో ఈ కొరింథీ సంఘానికి ఆయన ప్రకటిస్తున్నాడండి. కనుక నా ప్రియమైన సహోదరులరా, మనము కూడా ఈ ఉపాయం కొరకు, ఈ ఉన్నతమైన ఆలోచన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలండి. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట నేను మీతో చెప్తాను. సౌలు చేత దావీదు తరంబడుతున్నాడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, దిక్కుతోచని స్థితిగతులు. సరే ఆ రోజు ఏం జరిగింది, ఆయన ఆ అరణ్యములో తిరుగుతూ మరి తలదాచుకోవడానికి అన్నట్లుగా ఈ గాతు రాజైన ఆకీషు వద్దకు వెళ్ళాడండి. అప్పుడు వాడు గుర్తుపట్టేశారు, ఓహో ఇతను దావీదు కదా. ఈ ఆకీషు రాజు దగ్గర ఉన్న పని వాళ్ళు గుర్తుపట్టేశారండి, ఇతను దావీదు కదా, గోలియాతును చంపినప్పుడు ఇతరులను గుర్చే కదా పాటలు పాడింది, ఇతరేంటి ఇక్కడికి వచ్చాడేంటి అట్లని ఆ సమాచారాన్ని మెల్లగా రాజుకి తెలియపరిచారు. రాజుకు తెలియపరిస్తే రాజుగారు దావీదుని తీసుకొని రమ్మన్నాడండి ఎదుటికి. దావీదుకి భయం వేసింది, అయ్యి బాబోయ్ ఇప్పుడు నేను గనక దావీదునని తెలిస్తే ఈ రాజు నన్ను ఏం చేస్తాడు, ఇతగాడు నన్ను ఏం చేస్తాడు, చంపేస్తాడు, నేను బ్రతికి బయటపడలేను అని కంగారు పడలేదండి, లేకపోతే అవివేకంగా ప్రవర్తించలేదండి. వెంటనే ఆలోచించాడు, ఈ సందర్భంలో మనం ఏం చేయాలి, మనము గనక చాకచక్యంగా ప్రవర్తించకపోతే, వివేకంగా ప్రవర్తించకపోతే, ఉపాయంగా మనం బయటపడకపోతే మనకు ఇక దినాలు లేవు అని. పిల్లల ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే అంతటి వీరుడు, అంతటి శూరుడు గోలియాతుని బారుదూలం పడేసి తలను తెగనరికిన అంతటి పరాక్రమము కలిగిన వాడు క్షణాలలో మారిపోయాడండి. మారిపోయి ఏం చేశాడు, ఒక పిచ్చివాడు కదా ప్రవర్తిస్తాడు కదండి, అంతేనండి, ఒక పిచ్చివాడు ప్రవర్తించినట్లే తన మీద తాను ఊసుకుంటూ ఆ గోడల మీద ఏదో వ్రాస్తూ
ఆ ద్వార బృందరాల దగ్గరికి వెళ్ళి దాని మీద ఏదో రాస్తూ అసలు మతిపోయిందండి వాళ్ళకి. రాజు దగ్గరికి తీసుకుని వెళితే ఆ రాజు అంటాడు, ఇదేంట పిచ్చోడు తీసుకొచ్చారంటయా, మతి చెల్లించిన వాడు నా సముఖానికి తీసుకుని వచ్చారండి, రాజ సముఖంలో ఎట్లాంటి వాడు ఉండవచ్చా? కాదండి, ఇతను దావీదు. పిచ్చోడు మాట్లాడమ్మా, అతను చూడు తన మీద తను ఊసుకుంటున్నాడు, ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటున్నాడు, గోడల మీద ఏదో రాస్తున్నాడు. అతను పిచ్చోడిని తీసుకొని వచ్చి నా సముఖంలో నిలబెట్టారండి, పంపించండి బయటకి, అతను పంపించండి ముందు బయటికి. ఆశ్చర్యమైన సంగతండి. చూడండి, అంతటి పరాక్రమశాలి ఆపదొచ్చింది. ఈ ఆపదలో మూర్ఖంగా ప్రవర్తించడం. అవును, నేను దావీదునే, ఏం చేస్తారు మీరు, ఏం చేయగలుగుతారు మీరు, నేను గొలియాతుని తలను తెగ నరికాను గనుక నా దేవుడు మిమ్మల్ని కూడా చంపే శక్తి నాకు ఇస్తా. అట్లా విర్రవేగలేదు. కొన్ని సందర్భాలలో తల వంచడం కూడా విజయానికి సోపానం అండి. సముద్రం దగ్గరికి వెళ్ళి చూడండి, అలా ఉవ్వెత్తు లేస్తుందా? మనాళ్ళు అనుభవపూర్ణులు ఏం చెప్తారో తెలుసా? ఆ అల లేచినప్పుడు అలా తల వంచరా బాబు అని చెప్తారు. లేదు అని గనక ఆ ఎదురుగా వచ్చి అలకి ఎదురుగా నిలబడితే నేల పడిపోతామండి. ఆ అలను తప్పించుకోవాలంటే అలా కొంచెం గనక వంగితే చాలండి. ఆధ్యాత్మికంగా కూడా మనం ఎక్కడ తలెత్తాలి, ఎక్కడ తలదించాలో మనకు తెలియాలండి. ఎక్కడ మనం పోరాడాలి, ఎక్కడ పారిపోవాలనో మనకు తెలియాలండి. యవనేచ్ఛనను నుండి పారిపోమన్నాడు దైవజనుడు. అదే సందర్భంలో సాతానుతో పోరాడమన్నాడు. సాతానుతో పోరాడాలి. కొన్ని విషయాలలో మనం పారిపోవాలి. అంటే తలదాచుకోవాలి, తగ్గించుకోవాలి, శిరస్సు వంచాలి. ఈ వివేకం గనక మనకు లేకపోతే తల దించాల్సిన చోటేమో తల ఎత్తుతాము, తల ఎత్తాల్సిన చోటేమో తల దించుతాము. దాని వలన అవమానం కలుగుతుంది, మనకు తలవంపులు కలుగుతాయండి, అపజయం కలుగుతుందండి. దావీదు చూడండి మీరు ఆ మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు రాసిన మొదటి గ్రంథం 21వ అధ్యాయం 13వ వాక్యం అండి. దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకుని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయిచు ఉమ్మి తన గడ్డము మీదికి కారునిచ్చుచుండెను. వారతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచు వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి గదా, వానికి పిచ్చి పట్టినది, నా యుద్ధకు వీనిని ఎందుకు తీసుకుని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీని తీసుకొని వచ్చితిరేమి? వీడు నా నగరంలోనికి రాతగునా అని తన సేవకులతో అనెను. ప్రియులారా, చూడండి ఈ వాక్య భాగంలో సులువుగా, చాలా సులువుగా బయటకు వచ్చాడు. ఇప్పుడు యెహోవా నామమును బట్టి కీర్తన పాడుకుంటున్నాడండి. ఆయన కృప నన్ను ఆదరించింది, ఆయన కృప నన్ను కాపాడింది అని సజీవుడిగా స్తుతించడం ప్రారంభించాడండి. నా ప్రియులారా, ఈ చరిత్ర నేను ఎప్పుడు మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అనంటే, అపాయాలు వస్తాయి. ఆ అపాయాలు వచ్చినప్పుడు మనం ఉపాయంగా బయటపడాలండి. దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నన్ను రక్షిస్తాడు, ఆయన నన్ను కాపాడే దేవుడు, కునుకడు నిద్రపోడు అంట్లగని చెప్పి మనం ఉపాయం లేకుండా మూర్ఖత్వాన్ని ధరించుకొని ఉంటే అది ఆశీర్వాదానికి నాంది పలకదండి. గనుక ఆ వివేకము, ఆ ఉపాయం మనకు కావాలి. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, ఒకసారి దైవజనుడైన ఎలీషా దగ్గరికి కొంతమంది వచ్చారండి. వచ్చి వాళ్ళు అన్నారు, అయ్యా, మనం ఉన్నటువంటి ప్రాంతం చాలా రమ్యమైనది, చాలా సుందరమైనది, చూస్తే అమ్మో అనిపిస్తుంది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే దీని ఊటలు మంచివి కాదండి. తత్ఫలితంగా ఏమైనాయి, భూమి నిస్సారమైపోయింది అని ఆయనకి వివరించారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడో తెలుసండి, అలాగైతే ఇప్పుడు భూమి నిస్సారమైపోయింది, ఈ పట్టణం రమ్యమైనదే కానీ ఊటలు చెడిపోయినాయి అని సణుక్కుంటూ గొణుక్కుంటూ, ఇది ఏ ఊరు, ఇది ఏ ప్రాంతం, ఇదే ప్రజలు, నా బతుకేంటి, అట్లాగని మనం అలసిపోయి విసిగిపోయి విరక్తి చెందే సమయం కాదు. మీరు వెళ్ళి ఒక కొత్త పాత్రలో ఉప్పు తీసుకొని రండి అని ఆయన ఆదేశించాడు. అప్పుడు వాళ్ళు ఒక కొత్త పాత్రలో ఉప్పు తీసుకుని వచ్చినప్పుడు ఆ జలములలో ఆ ఉప్పుని వేశారంటండి. చూసారండి,
ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సులువైన పని. దానికి ఏదో తల కింద పెట్టి కాళ్ళు పైకి తపస్సు చేయవలసిన అవసరం లేదు, లేకపోతే కష్టార్జితం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చెమటోర్చి రెక్కలు ముక్కలు చేసి రక్తాన్ని ఆవిరి చేసి మనం ఏదో కొంతకాలంగా బాధపడాల్సిన అవసరం లేదండి. చిన్న పని. అదే అపాయం వస్తుంది, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవరోధాలు వస్తాయి. అలాంటప్పుడు ఆ అపాయంలో ఉపాయము కలిగిన వారమై ఉండాలి. ఆ దైవజనుడు ఏమన్నా మోకాళ్ళు వేసి, ప్రభువా నాయనా ఈ నీళ్లను మధురంగా మార్చయ్యా, ఇప్పుడే దిగిరా అయ్యా, అట్లా కేకలేసాడా? దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా, వివేకం ఇచ్చాడు కదా, దానిని ఉపయోగించుకోవాలి. మోషేతో కూడా పలుమార్లు ప్రభు అంటాడు, నీవేళ మొరపెట్టుచున్నావు అంటే నేను నీకు చేసే శక్తినిచ్చాను, జ్ఞానం ఇచ్చాను, వివేకం ఇచ్చాను, అవన్నీ పక్కన పెట్టి ఇంకా నేను ఏదో చేయాలన్నట్లుగా మొరపెడుతున్నావేంటి అని. ఆనాడు ఎలీషా కూడా అదే చేశాడు. ఆ కొత్త పాత్రలు ఉప్పు జలములలో వేగనే అవి మధురమైపోయినాయండి. చూడండి ఆ మాటని రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 20వ వాక్యం. అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. చూసారండి, ఈరోజు మన సనుగులేంటి, మన బాధ ఏంటి, మన ఆవేదన ఏంటి? ఉపాయంగా ప్రవర్తించి దైవ కార్యాన్ని చూడగలుగుతున్నామా? వివేకంగా ప్రవర్తించి విజయాన్ని చూడగలుగుతున్నామా? ఆలోచించగలిగిన వారమై ఈరోజున ఆశీర్వాదానికి పాత్రులం అవుతున్నామా? లేక దిగాలుగా కూర్చొని ఈ అపాయాలు చూసుకుంటూ అల్లాడిపోతూ రేపేమవుతుందో మర్నాడేమవుతుందో అనే దిగులు చేత ఉన్న ఆరోగ్యాన్ని పోగొట్టుకొని ఇలాంటి అనుభవాల్లో ఉంటున్నామా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట, శోధన కలిగినను ఆ శోధనలలో నుంచి విడుదల పొందే మార్గాన్ని ప్రభు మన కొరకు ఏర్పరిచి ఉంటాడు. దానిని మనం వివేచించాలి, దానిని మనం గుర్తుపట్టాలి. అపాయాలలో మనం ఎలా రక్షింపబడాలి, కాపాడబడాలి, ఆ దైవ కార్యాన్ని ఎలా మనం నెరవేర్చుకోవాలి, అనుభవించాలి, దైవ చిత్తాన్ని మనం ఎలా ఘనపరచాలి, ఇవన్నీ విశ్వాసులుగా మనం ఆలోచించి మనం చాలా ఉపాయంగా మనం నడిపించబడాలనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇంకొక చిన్న విషయం కూడా చెప్పిన, ఒకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి కొంతమంది వచ్చి వారు ఏమడిగారో తెలుసండి? బోధకుడా, మాకు ఒక ప్రశ్న ఏంటంటే, ఈ గొప్ప కార్యాలన్నీ, ఆశ్చర్యమైన కార్యాలన్నీ ఏ శక్తి చేత మీరు చేస్తున్నారో మాకు తెలపమన్నారండి. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసండి? మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలంటే నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి సమాధానం చెప్పండి, అప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. చూసారండి, వాళ్ళు ఆలోచించారు. మనం ఒక ప్రశ్న అడిగాము ఈయన్ని, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆయన ఒక ప్రశ్న అడుగుతాడంట మనల్ని, అది మనం చెప్తే మనం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాడట. ఓకే, ఆయన ఏమడుగుతాడు? యోహాను బాప్తిస్మం గురించి మాట్లాడతాడు. ఇంక అదేగా. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసండి? బోధకుడా, మేము అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు, మీరు అడిగే ప్రశ్నకు మేము సమాధానం చెప్పలేం అన్నారండి. వెంటనే ప్రభు అన్నాడు, నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేకపోతే మీరు అడిగిన ప్రశ్న కూడా నేను సమాధానం చెప్పను అన్నాడండి. అయిపోయింది చెప్పడం. ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన వాడు, ఆయనకు మరుగైనది లేదు. ఆ చెప్పండి అని వాళ్ళకి లేఖనాలు చెప్పి, ఎందుకు వాళ్ళతో లేఖనాలు చెప్పి వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పలేదంటే వాళ్ళ అంతరంగం ప్రభువుకు తెలుసు. ఇప్పుడు ఒకటి చెప్తే ఇంకోటి అడుగుతారు, అది చెప్తే ఇంకోటి అడుగుతారు. ప్రశ్నల వర్షం కురిపిస్తారే కానీ వాళ్ళు మారు మనసు పొందరు, వాళ్ళలో మార్పు కలగదు, వాగ్వివాదాలు కలుగుతాయి, ఘర్షణలు చెలరేగుతాయి.
పోకిరి మాటలతో ఇక్కడ వాదోపవాదాలకి చోటు కలుగుతుంది, కానీ వీళ్ళు మార్పు చెందేవాళ్ళు కాదు అనుకున్నాడు. ఒకే మాట, మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలంటే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. మేము చెప్పలేమండి, అయితే నేను కూడా చెప్పను. చూడండి ఆ మాటని, మత్తయి సువార్త 21వ అధ్యాయం 23వ వాక్యం అండి. ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చనని అడుగగా, యేసు, నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీకు చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగినది? పరలోకం నుండి కలిగినదా, మనుష్యుల నుండి కలిగినదా అని వారిని అడిగెను. వారు, మనము పరలోకము నుండి అని చెప్పితిమా? ఆయన, అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మరలా అడుగును. మనుషుల వలన అని చెప్పితిమో? జనులకు భయపడుచున్నాము, అందరూ యోహానును ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకు ఆయన, ఏ అధికారం వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను. చూసారండి, మీరు చెప్పలేదు, నేను చెప్పను, ఇంక అయిపోయింది. అక్కడ ఆర్గ్యుమెంట్స్ కానీ వాదోపవాదాలు కానీ ఏమీ లేవండి. ఈరోజున కొంతమంది మనం చూస్తే అనవసరంగా గొడవలు లేపుకోవడం, వాదోపవాదాలు పెట్టుకోవడం, ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం, డిబేట్లు పెట్టుకోవడం, అనవసరమైన కార్యక్రమాలు కొన్ని అవివేకంతో మనం చేయవలసి వస్తుందండి. మనకు ఆ ఉపాయము తెలియనప్పుడు, ఆ దైవ జ్ఞానం మనకు లేనప్పుడు, ఆ దైవ ప్రసన్నత మనం కోల్పోయినప్పుడు ప్రియులారా చేదైన అనుభవాల్ని మనం చవి చూడవలసి వస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు సాక్షాత్తు ఆయనే. రోషాలకు బాలేదు. ఇప్పుడు నేను చెప్పను అట్లా అంటే వీళ్ళందరి ముందు నాకు చిన్న చూపు కలుగుతుందేమో అట్లా అనుకోలేదండి. ఈ చూసే వాళ్ళందరూ దీనికి కూడా సమాధానం చెప్పలేకపోయేంటి ఆయన అట్లా అనుకుంటారేమో అని కూడా అనుకోలేదండి. ఎంత సున్నితంగా ఆ సమస్యను తుంచి పడేశాడంటే అంత సున్నితంగా తుంచి పడేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే పరిశుద్ధుడైన పౌలు అంటాడు, మేము అపాయములలో ఉన్నప్పటికీ ఉపాయము లేని వారము కాదు. ఈరోజున మనము కూడా అనేక సమస్యలు మన ఎదుట నిలబడవచ్చు, అపాయాలు ముంచుకు రావచ్చు, అనేక ఆటంకాలు మన ఎదుట నిలబడవచ్చు. ఆనాడు దైవ కృపను పొందుకొని, ఆత్మ వివేకమును పొందుకొని మనం ఉపాయము గలవారమై ప్రవర్తించాలి. ఆనాడే విజయము మన ముందు నడుస్తుంది. అలాంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువానికి స్తోత్రాలు. నాయనా, అపాయాలు కలిగినప్పుడు ఉపాయంగా ప్రవర్తించే వివేకమైన మనసుని మాకు ఒక్కొక్కరికి దయచేయండి. విజయవంతమైన మార్గాలలో మమ్మల్ని నడిపించండి. ఏనాడు చేదైన అనుభవాలలో మేము చిక్కిపోకుండా ప్రభువా మీతో కూడా నడుస్తూ మీ నామానికి ఘనతగా మేము బ్రతుకుటకు సహాయం చేయమని ఆనాడు ఎలీషాకి మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క దైవజ్ఞానం, ఆ ఉపాయకరమైన అనుభవాలు ఈనాడు మాకు కూడా ఆశిస్తున్నాం, మేము కూడా ఆశిస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఆనాడు దావీదు ఎంతో వివేకంగా ఉపాయంతో నడిపించబడ్డాడు గనుకయే సజీవుడై సాక్షిగా నిలిచాడు. అలాంటి కృప మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. మీరు కూడా ఎంతో ఉపాయంతో ప్రభువా శత్రువుల నోళ్లను ముయించారయ్యా. అలాంటి కృపను మాకు అనుగ్రహించండి. మెట్టుకు మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాము. మీరు మమ్మల్ని చేపట్టి నడిపించమని ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్.